పట్ల ఈ దేశంలో ఎవ్వరికి వివక్ష లేదు. మనతో సమానంగానే అనుకుంటున్నాం. ఈ దేశభక్తులైన ముస్లింలు ఎవ్వరూ తప్పుపట్టట్లేదు. పరధర్మాన్ని అంగీకరించే ముస్లింని ఎవ్వరూ తప్పుపట్టట్లేదు. ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నాం. ఎవరయ్యా అంటే ఈ దేశం పట్ల నెగిటివ్, ఈ దేశం ఓడినప్పుడు చప్పట్లు కొట్టేవాడు, ఈ దేశం ఓడాలని కోరుకునేవాడు, పాకిస్తాన్ గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాడు, స్వీట్లు పంచేటటువంటి దరిద్రుల గురించి తప్పించి మిగతా ముస్లిం సమాజాన్ని మనతో సమానంగా చూస్తున్నాం. అలాగే ఒక అబ్దుల్ కలాం గారి గురించి ముస్లిమే కదా ఆయన ముస్లిం అని వివక్ష చూపెట్టట్లేదే. ఈ దేశం గుండెల్లో పెట్టుకుని చూస్తుంది. అదే సందర్భంలో ఇంకొక ఏది ఇప్పుడున్నటువంటి అజారుద్దీన్ని గుండెల్లో పెట్టుకుని చూసినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఇక్కడ ముస్లిం అని చెప్పేసి ప్రత్యేకించి ఏమీ వివక్ష చూపెట్టలేదు. సల్మాన్ ఖాను లేకపోతే అమీర్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళందరూ హిందువులు చూస్తేనే కదా ఆ సినిమాలు కూడా అంత అయింది, ఉట్టి ముస్లింలు చూస్తే అయిందా కాదే. అదే ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. అలాగే హిందువులు ముస్లింలు కూడా చూస్తేనే కదా హిందువుల హీరోలు, హిందువులకు సంబంధించింది కూడా సక్సెస్ అయ్యేది. కాబట్టి అందరూ కలిసి ఉన్నారు. కానీ కొంతమంది కావాలని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ఒక మౌలానా గారు షమి మొన్న క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఆస్ట్రేలియాతో ఆడినటువంటి సందర్భంలో తను కూల్ డ్రింక్ తాగాడట. అది హరాం అంటూ, అది తప్పు అంటూ, ద్రోహం అంటూ వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ముస్లిం సమాజము ఖండించింది, హిందూ సమాజము ఖండించింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దుబాయ్లో అరటిపళ్ళు తిన్నారు, ఇది ఓపెన్గా పాకిస్తానే చెప్పుకొచ్చింది. ఇంకా దాంట్లో మరి వాళ్ళందరూ పాటించట్లేదని ఎట్లా అంటారు? రంజాన్ మాసానికి సంబంధించి ఆటని ఆటగానే చూడాలి, ఆటలో బాధ్యతగానే చేయాలి. అక్కడ ఇంకొకటి, ఆ దేశంలో పాటించడం జర్నీలో ఉన్నప్పుడు మినహాయింపు ఉంది అన్న విషయం మౌలానాకి తెలియదా? ఆయనేం మౌలానా అంటూ స్వయంగా షమీ సోదరుడు క్వశ్చన్ చేస్తే, అదే సందర్భంలో ఇందులో ఉపవాసమైన దీక్ష అయినా ఇది అందరూ పాటించకపోతే ద్రోహులు అనేటటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. వాళ్ళ కార్యకలాపాల్లో ఉన్నప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించాలా. ఇలాంటి మత పెద్దలే తీసుకొచ్చి చిచ్చు పెట్టేది అంటూ భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా నిలదీస్తూ ఉండటం, హిందువులు కూడా నిలదీస్తూ ఉండటం మంచి పరిణామం.